ఆయనను కేవలం ఒక కులానికి మాత్రమే అంటగట్టకండి. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. డాక్టర్ అంబేద్కర్ ఈ యుగకర్త. యుగకర్తృత్వం ఎవరికైనా సామాన్యంగా రాదు. యుగకర్తకు యుగాన్ని నడిపించగల దార్శనికత ఉండాలి. సామాజిక విప్లవకారుడు, స్త్రీ విముక్తి ప్రదాత, గొప్ప ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బౌద్ధ తత్వవేత్త, సమాజాన్ని మార్చిన విప్లవకారుడు, అద్వితీయ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ని మించిన దార్శనికుణ్ణి ఈ యుగంలో, ఈ గడ్డపై ఎవరూ చూడలేదు. 140 కోట్ల మంది భారతీయులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సామరస్యంగా, రక్తపాత రహితంగా జీవిస్తున్నారంటే ఒక్క అంబేద్కర్ వల్లనే అనటంలో అతిశయోక్తి లేదు. విశ్వ మానవుడి వ్యక్తిత్వం అంబేద్కర్ది. 7 దశాబ్దాలుగా ఆయనను నిరసించిన, నిర్లక్ష్యం చేసిన వారంతా నేడు ఆయన విగ్రహ ఆరాధన చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికే ఉద్యమించిన నేల ఇది. అలాంటిది ఇప్పుడు నగరం నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కొలువైంది. ఇప్పటి వరకు అంబేద్కర్ను కేవలం కుల నాయకుడిగా మాత్రమే చూసిన వారు ఈ విగ్రహాన్ని చూసైనా మారతారా? భారతదేశ చరిత్రలో 2 ప్రధానమైన అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఒకటి, నిర్లక్ష్యం చెయ్యబడ్డ జాతులు. రెండవది, నిర్లక్ష్యం చెయ్యబడ్డ జాతులకు ఉన్న జ్ఞానం. అంబేద్కర్ భారతదేశానికి అర్థం కాకపోవటానికి కారణం ఆయన జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేయడమే. అస్పృశ్యులు ఎవరు? హిందూ మతంలో చిక్కుముడులు, కుల నిర్మూలన లాంటి గ్రంథాలను ఎంతమంది అగ్రవర్ణాలు చదివారు? అంబేద్కర్ను అధ్యయనం చెయ్యకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అన్నదే ప్రధాన ప్రశ్న. అంబేద్కర్ సామాజిక విప్లవకారుడే. భారతదేశ అంతర్గతాన్ని, అంతర్ముఖాన్ని ఆవిష్కరించిన పోరాట యోధుడే. అందుకే ఆయన విద్వత్తుకు దేశం ఇప్పటికీ భయపడుతోంది. ఏ దారిలో వెళ్లాలనుకున్నా కులమనే పెనుభూతం మీ దారికి అడ్డంగా నిలుస్తుంది. కులభూతాన్ని చంపకుంటే రాజకీయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు విఫలమవుతాయి. బానిసత్వం, పేదరికం, అసమానత్వం, అంటరానితనం, అవిద్యతో నిండిన జీవితాలు బాగు చేసుకోవాలంటే ఎంత మూల్యాన్నైనా చెల్లించాల్సి ఉంది. హక్కులు కావలసిన వారు వారి వేడి నెత్తురు వెదజల్లాలి అంటారు అంబేద్కర్. భారతదేశ చారిత్రక గతిని మార్చిన గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్. నిజానికి ఆయన లేకుంటే ఈ దేశంలో అణగారిన ప్రజల జీవితాలు ఏమైపోయి ఉండేయో. 1927లో జరిగిన మహద్ చెరువు పోరాటంలో మనుస్మృతిని దగ్ధం చేసిన అంబేద్కర్ ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో భాగమైనప్పుడు ఒకే ఒక చట్టంతో అప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న అంటరానితనాన్ని ఆర్టికల్ 17తో రూపుమాపారు. భారతదేశ పునర్నిర్మాణానికి ప్రజాస్వామ్యం పునాది అని విశ్వసించిన వ్యక్తి అంబేద్కర్. స్వాతంత్రానికి ముందు కేవలం పన్ను చెల్లించే వారికి, మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇదే పద్ధతి కొనసాగి ఉంటే ఈరోజు కేవలం దళితులు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీలు, ఆర్థికంగా వెనకబడిన వారికి ఎవ్వరికీ ఓటు వేసే అర్హత ఉండకపోయేది. ఈరోజు ఓటు ఆయా వర్గాల చేతిలో బ్రహ్మాస్త్రంగా లేకుంటే పాలకులు ఎలా వ్యవహరించి ఉండేవారో ఊహించగలరా? అందుకే అంబేద్కర్ను కేవలం ఒక కులానికి పరిమితం చేయకుండా కుల, మత, ధనిక, పేద, లింగ భేదాలు లేకుండా ప్రజలందరికీ ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చిన గొప్ప ప్రజాస్వామ్యవాదిగా గుర్తించాలి. భారత రాజ్యాంగ నిర్మాతగానే అంబేద్కర్ అందరికీ తెలుసు. కానీ ఆయనే లేకపోతే భారత ఆర్థిక వ్యవస్థ మూలాలే ఉండేవి కావన్న నిజం చాలా తక్కువ మందికి తెలుసు.
1923లో అంబేద్కర్ విద్యార్థి దశలో ఉన్నప్పుడే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ కోసం పరిశోధన చేసి రాసిన ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ థీసిస్ ఆ తర్వాతి రోజుల్లో భారత, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థలు బలపడేలా చేసింది. ఆ పుస్తకమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది వేసింది. అలా భారతదేశానికి ఒక బలమైన ఆర్థిక పునాదిని అంబేద్కర్ వేశారు. అందుకే అంబేద్కర్ అందరివాడు, అందనివాడు. అంబేద్కర్ చలవతో విముక్తి అయిన అతి పెద్ద సమూహం స్త్రీలు. అయితే ఈ నిజం కూడా భారతదేశంలోని 99.99% స్త్రీలకు తెలియదు. ఇప్పటికీ వారు అంబేద్కర్ను దళితులకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తిగానే చూస్తారు, కానీ తమ అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తిగా అంబేద్కర్ను గుర్తించరు. మహిళలకు ప్రసూతి సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని స్వాతంత్ర్యానికి ముందే బాంబే అసెంబ్లీలో వాదించిన గొప్ప సంస్కరణవాది అంబేద్కర్. ఆయనకు స్త్రీల పట్ల అపార గౌరవం ఉంది. దేశంలోని స్త్రీల సామాజిక, ఆర్థిక బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చే హిందూ కోడ్ బిల్ కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆ మహా మనిషిది. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఆడవారి హక్కుల కోసం కేంద్ర మంత్రి వంటి పెద్ద పదవిని వదులుకుని అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయారు. భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటులో సమస్యలు వస్తాయని ముందుగానే ఊహించి దానికి పరిష్కార మార్గాన్ని చూపించిన మహా దార్శనికుడు అంబేద్కర్. నిజానికి భారత రాజ్యాంగ చర్చల అంశాలను చదివితే చిన్న రాష్ట్రాల ప్రతిపాదనను ఆ రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు, పాలకులు ఎలా వ్యతిరేకిస్తారో ఆయన అప్పుడే చెప్పారు. అందుకే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని వాదించి ఆర్టికల్ 3ని పొందుపరిచారు. ఆనాడు అంబేద్కర్ అలా ఆలోచించి ఉండకపోతే మెజారిటీ ఆంధ్ర నాయకులు తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాకపోయేది. అంబేద్కర్ జీవితం తాత్వికమైంది. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలని, భారతదేశ పునర్నిర్మాణంలో భాగం కావాలనుకునే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రచనల్ని ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. భారత రాజ్యాంగ రచనలోని ఆయన అద్వితీయ పాత్రను నిష్పక్షపాతంగా గ్రహించాల్సి ఉంది. ఆర్థిక, సాంఘిక సమత, రాజకీయ అధికారంలో ప్రజలందరికీ సమాన హక్కు ఉండాలన్నదే అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం. అందుకే అంబేద్కర్ను ద్వేషించే ముందు, నిరసించే ముందు, విస్మరించే ముందు ఆయనను అధ్యయనం చెయ్యండి. ఆయనను కేవలం ఒక కులానికి మాత్రమే అంటగట్టకండి. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు.